కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్. ఈసారి అన్ని రంగాలకు బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిందని దాన్ని అధిగమించే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టామన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని తెలిపారు. 27 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర యొక్క బడ్జెట్ ని మొన్ననే అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. గతానికి ఈ సంవత్సరానికి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ఎందుకు మాట్లాడుకోవాలంటే మనం గత ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం ద్వారా అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రగతిలో ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ఆశీస్సులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలతో వీరిద్దరి నాయకత్వంలో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి బాటలో అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే కనుక ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా 151 సీట్లు వారు ప్రజల అవకాశం ఇచ్చారు. ఆ రోజున వారు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా, ఎందుకంటే రాష్ట్రాల అభివృద్ధి జరగాలంటే కనుక అక్కడ ఉన్న రెవెన్యూని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. మరి ఇన్కమ్ సంబంధించి ఏదైతే సోర్స్ ఉన్నాయో ఆ సోర్స్ అన్ని ఆ వసతులన్నింటినీ కూడా కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజున